నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 రోజుల నుంచి అండ్ ఈ రోజు ఈవెన్ రేపు కూడా ఈ 4 రోజులు ఈయనవే అనుకుందాం. ట్రెండింగ్లో ఉన్నారు వారణాసి సూర్య గారు. అసలు ఆయన సినిమా ఏంటి, ఈజీ మనీతో ఎలా సినిమా తీయాలి అంటే ఈజీ మనీ ఇన్ సెన్స్ అది వేరు, ఇంకోలాగా కాదు, డబ్బు లేకున్నా కూడా సినిమా ఎలా తీయొచ్చు ఎవరైనా సరే అని ఒక ఎగ్జాంపుల్గా గండా సినిమా చేశారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం, బోల్డ్ అనే కబుర్లు మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సార్. నమస్తే సార్. 2-3 రోజుల నుంచి మొత్తం ట్రెండింగ్ మీరే. రేపు కూడా మీరే కదా రిలీజ్ కదా? రేపే సార్. ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తారు? 22 థియేటర్స్. 22 4 ఆటల రోజు పెరగచ్చు కూడా. అంటే మాల్స్లోనా లేకపోతే? లేదు సింగిల్, మన సింగిల్ స్క్రీన్ థియేటర్స్. ఎందుకంటే ఇది మూవీ మాస్ మూవీ, మాల్స్ వరకు వెళ్ళదు. ఈవెన్ మాల్స్ కూడా ఫైనల్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ, గుంటూరు ఏరియాలన్నీ ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోతున్నాయి. ఆల్రెడీ ఒక 3 వారాలు అయినట్టుంది కదా మీ ట్రైలర్ రిలీజ్ అయ్యి? ఎస్ కదా. దాంట్లో మొత్తం చూసాము, అంత మాస్గా ఉంది. సుత్తపట్టి కొట్టడము, బ్లడ్ నోట్లో కొంచెం బాగా వైలెంట్గా తీసినట్టు. బాగా కాదు సార్, చాలా బీభత్సంగా ఉంటుంది వైలెన్స్, దారుణంగా ఉంటుంది. ఎందుకు అంత వైలెంట్ అంటే అది కాన్సెప్ట్ బేస్ సార్. అది జనరల్గా ఒక పెయిన్ నుంచి వచ్చే వైలెన్స్ ఎలా ఉంటుందో మీరు రాజమౌళి సినిమాలు చూసుంటారు. ట్రూ, ఆఫ్ కోర్స్. మనం ఇంకా చాలా దారుణంగా దండుపాలెం లాంటివి చూసాము. ఆ కాన్సెప్ట్ బేస్ అదే. రాజమౌళి గారి ఒక అండర్ కరెంట్ చిన్న లైన్ తీసుకునేసి నేను డెవలప్ చేశాను. సో ఇప్పుడు 0 బడ్జెట్తో సినిమా తీయాలన్న కాన్సెప్ట్ మీకు వచ్చింది కదా, ఎలా స్టార్టింగ్ నుంచి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చారు దాన్ని? ఎగ్జిక్యూట్ అని కాదు, దీనికి ఇన్స్పిరేషన్ ఒక 3 వ్యక్తులు నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే బీ ఫ్రాంక్, మనలాంటి చిన్న టెక్నీషియన్స్కి చిన్న సినిమాలు చేస్తే, ఈవెన్ అంత కష్టపడి చేసినా కూడా, ఓ చిన్న బడ్జెట్ పెట్టి చేసినా కూడా ఈవెన్ థియేటర్స్ వరకు వెళ్తుందో లేదో నమ్మకం లేదు. థియేటర్లో రిలీజ్ అయినా సరే ఎన్ని రోజులు ఉంటుందో, ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయేదో తెలియని పరిస్థితి. అలాంటి టైంలో వన్స్ ఒకసారి పెట్టుబడి పెడితే, 50 లక్షలు, 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే అది రిటర్న్ రాకపోతే, 1 రూపాయి కూడా రిటర్న్ రాకపోతే ఆ డైరెక్టర్ కనపడాడు, ఆ ప్రొడ్యూసర్ కనపడాడు. ఏంటి మా భవిష్యత్తు ఏంటి? ఈ క్వశ్చన్స్కి ఆన్సరే 0 బడ్జెట్ కాన్సెప్ట్. సో 0 బడ్జెట్ కాన్సెప్ట్లో నేను బడ్జెటే లేకపోతే నేను నష్టపోయేది ఏంటి? అగైన్ ఇంకో ప్రయత్నం చేస్తాను. కానీ తీయడం వరకు ఓకే, తర్వాత రిలీజ్కి కొంచెం పెట్టుకోవాలి కదా. డిస్ట్రిబ్యూషన్ కూడా 0 బడ్జెట్లోనే చేశాను సార్. హౌ కాన్సెప్ట్ 0 బడ్జెట్ చెప్తాను సార్. అంటే విన్ సిచ్యువేషన్ ఇది కూడా అంతా మీకు లేదు, ఎవ్రీథింగ్ అంతా మొత్తము ప్రిపేర్డ్. అంటే ఇప్పుడు నేను 0 బడ్జెట్ కాన్సెప్ట్ నేను రెడీ చేసే ప్రాసెస్లో ఓన్లీ కాన్సెప్ట్ మాత్రం ఇంట్రొడ్యూస్ చేయలేదు సార్. నేను ఒక ఈజీ సినిమా అనే ఒక ప్లాట్ఫామ్, ఒక వ్యవస్థను క్రియేట్ చేశాను కంటిన్యూగా ప్రాజెక్టులు చేయడానికి. ఇప్పుడు నేను డైరెక్షన్ చేయడమే కాదు, నేను యాక్టింగ్ చేయడమే కాదు, నాలాగా ఎంతోమంది ప్యాషన్ పీపుల్ ఉంటారు ఇండస్ట్రీలో. సో వాళ్ళందరికీ ఒక సోర్స్ క్రియేట్ చేయాలి. అందరూ నాలాగే సార్, మీరైనా నేనైనా అందరం ఇదే స్ట్రగుల్ అవుతున్నాం. దీనికి ఎక్కడో సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషనే ఈజీ సినిమా ప్లాట్ఫామ్. ఒక మట్టి రోడ్డుని సినిమా ఇండస్ట్రీకి వేశాం. ఇప్పుడు మట్టి రోడ్డే అది. ఇప్పుడు నటుడు కావాలని ఒకరు వచ్చారు, ఎడిటర్ కావాలని ఒకరు వచ్చారు, సినిమాటోగ్రాఫర్ కావాలని, కొరియోగ్రాఫర్ కావాలని వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? మొత్తం అంతా అదే సార్. దట్ ఈజ్ ఈజీ సినిమా. ఆ ప్లాట్ఫామ్లోకి వస్తే దాంట్లో థర్డ్ పర్సన్ ఉన్నాడు, డైరెక్ట్గా నాకే మెసేజ్ చేయొచ్చు, నాకే వాయిస్ మెసేజ్ చేయొచ్చు, నేనే రెస్పాండ్ అవుతాను ఎంతమందికైనా. ఆ ఓపిక నాకు ఉంది. సో అలా వచ్చే ప్యాషన్ పీపుల్కి ఏంటంటే నా ప్లాట్ఫామ్లో ఎక్స్పీరియన్స్ అడగను, నువ్వు ఏం చేసావు గతంలో అనేది అడగను. నీ దగ్గర ప్యాషన్ ఎంత ప్యాషన్ ఉంది, ఎంత ప్యాషన్తో చేయగలదు, టాలెంట్ మాత్రమే చూస్తాం. మాదేంటే ఈ ప్లాట్ఫామ్ కాబట్టి ఆర్గనైజేషన్, దానికంటూ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎంటర్ అయిపోవడమే. లైఫ్ లాంగ్ ఈజీ సినిమాతో ట్రావెల్ అవ్వచ్చు. నీవు ఎన్ని ఫెయిల్యూర్లు చూసినా కూడా నీకు ప్రాజెక్ట్ వస్తుంది. ఇది ఇండస్ట్రీలో ఎక్కడా జరగదు, మన ఈజీ సినిమాలో మాత్రమే జరుగుతుంది. ఎవరు అది క్రియేట్ చేయలేరు కూడా. ఐ థింక్ సో. నాట్ పాసిబుల్ కూడా, ఆఫ్ కోర్స్. ఇంపాసిబుల్ సార్. సో మీరు షూట్ మొత్తం ఎన్ని రోజులు చేశారు? 38 వర్కింగ్ డేస్ సార్. 38 వర్కింగ్ డేస్. మా షూటింగ్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే 0 బడ్జెట్ కాన్సెప్ట్ అనేది, బడ్జెట్ అనేది ఉండదు. మీకు కాన్సెప్ట్లోనే తెలిసిపోతుంది, బడ్జెట్ అనేది ఉండదు. సో మరి ఎలా? ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. సో ఇవన్నీ ఎలా ప్లాన్ చేసుకోవాలి? సింపుల్ లాజిక్. నేను టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఒక స్పెషల్ వీడియోలో అన్నీ మెన్షన్ చేశాను. నా రూల్స్ ఇలా ఉంటాయి, ఇండస్ట్రీకి అగనిస్ట్గా ఉంటాయి, రివర్స్లో ఉంటాయి. ఎవరి ఫుడ్ వాళ్ళు తెచ్చుకోవాలి. ఎస్ సార్, అదే ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని రావాలి. ట్రాన్స్పోర్ట్ కూడా అన్ని బైక్స్ మీద వెళ్ళి చేసాం సార్. ఈవెన్ ఎక్కడో కార్లు వాడలేదు. ఎవరు పెట్రోల్ వాళ్ళు కొట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఇన్ కేసు మీకు బండి కూడా లేదనుకోండి, బైక్ లేదనుకోండి, ఇంకొకటి ఉంటుంది, వాళ్ళతో షేర్ చేసుకుంటారు. అన్ని మీరు వీడియోలు చూస్తుంటారు అన్ని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 38 వర్కింగ్ డేస్ షూట్ చేసాం.
మనకు హైదరాబాద్కి చేవెళ్ళే రూట్లో ఒక 30 కిలోమీటర్స్ సార్, శ్రీరామ్ నగర్ అని ఉంటుంది ఏరియా. అక్కడ సర్పంచ్తో మాట్లాడి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను తనకి. ఏమి లేదు సార్, అందరం బాక్సులు తెచ్చుకొని చేసుకుంటున్నాం, సపోర్ట్ చేయాలంటే ఆ ఊరిని మాకు అప్పచెప్పేశాడు ఆయన. సో ఓకే ఓకే, ఇప్పుడు బలగం సినిమాలో ఆ ఊరు వాళ్ళకి అప్పచెప్పేశాడు. అక్కడ యూత్ చాలామంది ఉన్నారు. మీకు ఇంకో విషయం ఏంటంటే నా బలం ఏంటంటే అక్కడ ప్రతి పల్లెటూరుకి ఎక్కడైనా వీడియో పెట్టి వెళ్ళినా కూడా ఆ సరౌండింగ్స్లో యంగ్స్టర్స్ నా దగ్గరికి వచ్చేస్తారు. ఈసీ సబ్స్క్రైబర్స్ అలా ఉన్నారనమాట. సో నాకు ఈజీ. ఆ ఊర్లో కూడా ఈసీని ఫాలో అయ్యే మెంబర్స్ ఉన్నారు. వాళ్ళంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ తీసుకున్నాను. అక్కడే కర్రీస్ వండి ఇవ్వడం చేయడం అట్లా ప్లాన్ చేసుకుంటూ 38 వర్కింగ్ డేస్లో షూట్ కంప్లీట్ చేశాం. నైస్. అండ్ ఇకపోతే ట్రైలర్లో రాజమౌళి గారి పేరు, దిల్ రాజు గారి పేరు, రామ్ గోపాలమ్మ గారి పేర్లు కనపడ్డాయి. ఎస్. దాని వ్యవహారం ఏంటి, ఆ గొడవ ఏంటి అసలు? రైట్. రాజమౌళి గారి గురించి చెప్పాలి అంటే రాజమౌళి గారు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తారు. ఏ సినిమా చూసినా చిన్న సినిమా అనుకున్నా కూడా ఆయన భారీ బడ్జెట్ సినిమా అయిపోతుంది. ఆయనది భారీ బడ్జెట్ సినిమా, నాది 0 బడ్జెట్ సినిమా. అయితే చెప్పడానికి హైట్స్కి వెళ్ళాలి, లేకపోతే అంటే లీస్ట్ నుంచి చేయాలి. సో ఆ కంపారిజన్ ప్లస్ ఆయన ఇన్స్పిరేషన్ నేను చాలా తీసుకుంటాను సార్. ఏది స్క్రిప్ట్స్లో ఈవెన్ గండా కూడా ఆయన థాట్ నుంచి వచ్చింది. రాజమౌళి గారి సినిమా ఏ సినిమాన తీసుకోండి, అండర్ కరెంట్ ఏముంటుందంటే ఒక పెయిన్ఫుల్ ఒక సమస్యని క్రియేట్ చేస్తాడు. ఆ సమస్య అలా పెరిగి 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 ఇంటర్వెల్ దగ్గర ఒక్కసారిగా హీరో రూపంలో బ్లాస్ట్ అవుతుంది, యాక్షన్ క్రియేట్ అవుతుంది. దాని నెక్స్ట్ లెవెల్ ఇంటర్వెల్ ఉంటుంది. ఆ పెయిన్ ఎంతగా ఉంది అనేది మనకు ఫ్లాష్ బ్యాక్లో చెప్తారు. సో ఈ అండర్ కరెంట్ స్క్రీన్ ప్లే తీసుకునేసి నేను గండా సినిమాని క్రియేట్ చేయడం అనేది చిన్న సైజు రాజమౌళి సినిమాలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ దిల్ రాజు గారి పేరు. దిల్ రాజు గారు నా మార్కెటింగ్ స్ట్రాటజీ, ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ నాకు బాగా నచ్చుతుంది. చాలా వరకు ఏంటంటే ఇండస్ట్రీలో దిల్ రాజు గారి మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆయన థియేటర్ లాక్కుపోయి చేశారు, అవి చేశారు, ఇవి చేశారు, ఫుల్ నెగిటివిటీ డిస్కస్ చేస్తూ ఉంటారు. నేను లేదు సార్, దిల్ రాజు గారి విపరీతమైన ఫ్యాన్ని. ఏంటి అంటే మార్కెటింగ్ స్ట్రాటజీలో ఆయన మార్కెటింగ్ ప్లానింగ్ అల్టిమేట్గా ఉంటుంది. ఇప్పుడు నాకు ఎలా దొరికాయి, ఇప్పుడు దిల్ రాజు గారు కావచ్చు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ నలుగురు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, థియేటర్లు రావు అంటారు. ఎలా దొరుకుతాయి? నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు నా సినిమాకి. నేను లక్షణంగా సంక్రాంతి పండుగ చేసినట్టు చేస్తున్నాను గండా సినిమా రిలీజ్. ఈవెన్ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసే ముందు కూడా నేను థియేటర్లు ఫైనలైజ్ చేసుకుని వస్తున్నాను. నేను లేదు సార్, అపోహది. ఇండస్ట్రీలో ఆ ప్రాబ్లమ్స్ లేవు. దిల్ రాజు గారు కేవలం బిజినెస్ చేస్తున్నారు. అవును సార్, మీ దగ్గర ఇప్పుడు 100 కోట్లు ఉన్నాయి, మీరు ఒక ప్యాషనేట్ టెక్నీషియన్, వేరే బిజినెస్ మీకు తెలియదు, వేరే వ్యాపకం మీకు తెలియదు, ఎక్కడ పెట్టుబడులు పెడతారు? సినిమా ఇండస్ట్రీలోనే పెట్టుబడులు పెడతారు. దిల్ రాజు గారైనా అరవింద్ గారైనా ఎవరైనా ఇక్కడే పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ళ బిజినెస్లకు మనం అటాక్ చేసి వాళ్ళని తప్పు పట్టడం ఎందుకు? నీ దగ్గర విషయం ఉంటే, మంచి కంటెంట్ ఉండి, మంచి సినిమా ఉంటే ఎందుకు దొరకవు థియేటర్లు? నాకు దొరుకుతున్నప్పుడు, పబ్లిక్ లైవ్ ఎగ్జాంపుల్ నేనే, నాకు దొరుకుతున్నప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు దొరకవు? ఊరిక నెపం అంతే. సో మార్కెటింగ్ స్ట్రాటజీలో నేను వెళ్తున్న ఈ ప్రాసెస్ అంతా. ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే దిల్ రాజు గారి మార్కెటింగ్ స్ట్రాటజీని నేను అప్లై చేశాను. అప్లై చేయడం వల్లే ఇప్పుడు మీ ఎదురుగా కూర్చున్నాను నేను. ట్రూ. బట్ దిల్ రాజు గారి మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే యాక్చువల్గా చెప్పాలంటే వారసుడు టైంలో, సంక్రాంతి టైంలో మైత్రికి పోటీకి వెళ్ళారు. పోటీకి వెళ్ళి వారసుడైన ఓన్ ప్రొడక్షన్ తెగింపుని తీసుకొని రిలీజ్ చేశారు. పనిలో పని కళ్యాణం కంపెనీని కూడా రిలీజ్ చేశారు. ఆ సంక్రాంతికి చాలా నష్టపోయారు అఫ్ కోర్స్. ఎవరు? దిల్ రాజు ఆ టైంలో. నెక్స్ట్ బలగం వాళ్ళ అమ్మాయి ప్రొడ్యూస్ చేసింది. చిన్న సినిమానే కదా, ఏముంటుంది లేని వెంటనే ఓటీటీ రైట్స్ ఇవన్నీ అమ్మేసుకున్నారు, చేశారు. సేఫ్. కాకపోతే సేఫ్ సైడ్ ముందే సేఫ్ సైడ్ చేశారు. కాకపోతే మీరు ఓటీటీలో వేసినా కూడా బండ్లు కట్టుకొని వెళ్ళి థియేటర్కి వెళ్తున్నారు జనాలు. ఎందుకంటే అదేదో సినిమా అంట, మిమ్మల్ని అందరం కలిసి చూడాలి, కలిసి చూస్తేనే అది సినిమా, లేకపోతే వేస్ట్. నీ వెళ్ళడం ఏడవడం రావడం మొత్తం గుంపులుగా. అప్పుడు ఓటీటీకి వేసాడు. మరి ఇప్పుడు ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ దీంట్లో ఫెయిల్ అయిందిగా? ఫెయిల్ కాదు, సూపర్ సక్సెస్ సార్. ఎలా అంటే అసలు బలగం అనే సినిమా దిల్ రాజు గారు బ్యాక్గ్రౌండ్లో లేకపోతే అది కూడా మాలాంటి ఒక చిన్న సినిమానే. ఆఫ్ కోర్స్, ట్రూ, 100%. దిల్ రాజు బ్యాక్ ఎండ్ వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యింది. సో మీకు బలగం, మీకు కొన్ని పచ్చి నిజాలు చెప్తాను నేను, నాకు ఎందుకంటే అంత లోతు నాకు తెలుసు కాబట్టి. బలగం ఫస్ట్ 2 రోజులు కలెక్షన్స్ లేవు, తెలుసా మీకు? మౌత్ టాక్ వల్లే. అవును, లేదు, మౌత్ టాక్ వల్లే కాదు, దిల్ రాజు మార్కెటింగ్ స్ట్రాటజీ వల్లే. ఓకే, అంటే లైక్ హౌ, ఏ విధంగా చేశారు అది? సో ఆ 2 రోజులు లేకపోయినా, కలెక్షన్స్ లేకపోయినా ఆయన చేసింది ఏంటంటే వేణుని వీళ్ళందరినీ టీంని అందరినీ కూర్చోబెట్టేసి
మొత్తం అసలు షూట్ జరిగిన ఏరియాలు అవంతా వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఈ లొకేషన్లు ఇది చేసాం, అవి చేసాం, నీకు పబ్లిసిటీ ఊదరగొట్టేశారు. పబ్లిసిటీ బాగా చేశారు. ఏంటంటే మంచి స్క్రీన్స్ వేసి ఆన్ వీల్స్ వేసి ఈవెన్ అక్కడ వీళ్ళందరినీ తీసుకెళ్ళి డాన్స్లు వేసి పొలాలలో నాటేసి ఇవి చేసి అవి చేసి, ఇదంతా ఎవరి ప్లానింగ్ అనుకుంటున్నారు? దిల్ రాజు గారి ప్లానింగ్ అది. ఓకే ఓకే ఓకే. ఆ ప్లానింగ్ వల్ల నీకు అలా 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 మౌత్ స్ప్రెడ్ అయిపోయి ఒకసారి బ్లాస్ట్ అయిపోయింది సినిమా. లేదు 2 రోజులు కలెక్షన్స్ లేవు. కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి మనం. మార్కెటింగ్, సినిమా అనేది సినిమా చేస్తే కాదు సార్, మార్కెటింగ్ సో పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టినా రిలీజ్ చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటే, మీరు 0తో 22 థియేటర్స్ అంటే అఫ్కోర్స్ అట్లీస్ట్ యూ ఇన్స్పైర్డ్ ఎ లాట్. ఎస్ సార్. అంటే నేను చేసిన మార్కెటింగ్ వల్ల నాకు థియేటర్లు దొరికాయి. లాజిక్ అర్థమైందా మీకు? అర్థమైంది. సో మీరు మార్కెట్లో సక్సెస్ అయ్యారు, అంటే మీరు చేసిన మార్కెటింగ్ సక్సెస్ అయింది. ఎస్ సార్. మీరు అలా చేసుకోవడానికి స్ఫూర్తి దిల్ రాజు గారు కాబట్టి అఫ్ కోర్స్ ఈ ఫార్ములా సక్సెస్ అయినట్టే. 100%. నేను భవిష్యత్తులో కూడా దిల్ రాజు గారితో డైరెక్ట్గా కనెక్ట్ అవుతాను. డైరెక్ట్గా ఇంటర్వ్యూలో ఆల్రెడీ నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నేను 100 కోట్లు, క్లారిటీగా వినండి, 100 కోట్ల బిజినెస్ దిల్ రాజు గారికి ఫ్రీగా ఇవ్వబోతున్నా నా ప్లానింగ్తో. అది కూడా జీరో బడ్జెట్లో. ఆయన దగ్గర నుంచి నేను రూపాయి ఎక్స్పెక్ట్ చేయను. ఓకే. కూర్చొని దిల్ రాజు గారు, ఇది నా దగ్గర నుంచి వరుస సినిమాలు వస్తాయి, అన్ని కంటెంట్ ఉన్న సినిమాలే, ఏదో చుట్టేసి నేను సినిమా ఇవ్వను, జీరో బడ్జెట్ అని తక్కువ అంచనా వేయద్దు, అన్ని కంటెంట్ సినిమాలు ఇస్తాను, చూడండి, నచ్చిందా పక్కన పెడుతున్నానండి, నచ్చందా తన్నేయండి పక్కకి, చేసుకుంటూ వెళ్ళండి. థియేటర్ బిజినెస్లో ₹1 కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయను, అంత బ్యాంకులో వేసుకోండి, వచ్చినట్టు పబ్లిసిటీ చేసుకోండి, బ్యాంకులో వేసుకోండి. సంవత్సరానికి 100 కోట్ల బిజినెస్. సో ఇప్పుడు కథకి స్ఫూర్తి రాజమౌళి గారు, ఓకే, దాన్ని విడుదల చేసుకోవడానికి స్ఫూర్తి దిల్ రాజు గారు, వీళ్ళిద్దరు ఓకే బాగానే ఉంది. మధ్యలో ఆర్జీవి ఎందుకు దూరాడు? ఆర్జీవిని అసలైన డైమండ్ జీరో బడ్జెట్కి. అఫ్కోర్స్ ఆయన ఇచ్చాడు సలహా, కరెక్టే, సలహా ఇచ్చారు. మీరేమో మెసేజ్లు పెట్టానన్నారు, ఆయన రిప్లై ఇవ్వలేదు, ఎందుకు రావాలి ఏంటిది అని కొంచెం కేర్లెస్గా నాతో మాట్లాడారు. సో దానికి మీకు ఒళ్ళు మండి ఏమైనా రివెంజా లేకపోతే? నా మొగుడు సార్, నా మొగుడు మీద ఒళ్ళు మండడం ఏంటి? మీరు భలే మాట్లాడుతారు సార్. భార్యకు కోపం వస్తుంది కదా, మీరు అలా అనద్దండి, నేను ఫీల్ అవుతాను. మొగుడు మీద మీరు అలా మాట్లాడితే ఎట్లా, కామెంట్ చేస్తే ఎట్లా? ఓకే, ఎప్పుడు అట్లాంటి ఏమి ఉండవు. మన ఆర్జీవి అంటే గుండెకాయ. అంటే సరే, ఆ సలహా ఆయన ఇచ్చాడు, 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు మీరేదో మీ మధ్యలో ఎగ్జిక్యూట్ చేశారు, తర్వాత కూడా ఇది ఫాలో అవుతాను అంటున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన మీద ఎందుకు ఇంత అక్కసేం లేదు, ఇందాక చెప్తున్నా, ప్రేమ, ప్యార్, దేనికి ఆయన మీద ఎందుకు కలిగింది? మరి కాన్సెప్ట్ ఇచ్చారు, అవును, బడ్జెట్ లేకుండా ఇలా సినిమా చేయొచ్చురా అని చెప్పారు, చేశా. సో ఇప్పుడు నేను చేయడమే కాదు సార్, ఇప్పుడు విషయం ఏంటి, అసలు ప్రాబ్లం మీకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఒక్కనే చేస్తే నాకు ప్రాబ్లం లేదు సార్, రైట్. ఈయన ఏదో ఒక సలహా ఇచ్చాడు, నేను ఏదో సినిమా చేశాను, అయిపోయింది, ఇంట్లో దుప్పటికప్పుడు పడుకొని, లేకపోతే ఇది నెక్స్ట్ సినిమా చేస్తానో చేయను, అది నా బాధలు నాయి. కానీ ఇక్కడ నేను చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, అంటే నా దూల అనుకోండి, నేను చేసిన తప్పు ఏంటంటే, అంటే నాతో పాటు నేను బాగుండాలి, నాతో పాటు 10 మంది బాగుండాలనే కాన్సెప్ట్లో నేను ఏ పనైనా చేస్తాను. నేను ఆ ప్రాసెస్లో నేను చేసిందంటే ఈజీ సినిమా అనే వ్యవస్థను క్రియేట్ చేశాను. అవును, ఆఫ్కోర్స్. ఏది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వెళ్తే ఎంతోమంది డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం, రైటర్స్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం, ఆర్టిస్టులు టెక్నీషియన్ ఇంట్రొడ్యూస్ చేద్దాం అని చెప్పేసి కంటిన్యూ ప్రాసెస్ని స్టార్ట్ చేశాను. అది క్లిక్ అయిపోయింది. నా అదృష్టమా నా దరిద్రమా నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇలా అదృష్టం దరిద్రమని లేదు, మీ ద్వారా 10 మంది ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు అంటే మీరు ఎప్పటికీ హ్యాపీనే కదా, స్థాయిగా గుర్తుండిపోతారు. అఫ్ కోర్స్ వాళ్ళందరికీ ఒక గాడ్ ఫాదర్ లాగా చూస్తారు, దట్ ఈస్ ఫైన్, అంత బాగానే ఉంది. నాకు అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కథకి స్ఫూర్తి రాజమౌళి గారు కాబట్టి ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంచెం ఒక కృతజ్ఞత భావంతో ఉన్నారు. ఎస్. మార్కెటింగ్ రిలీజ్కి స్ఫూర్తి దిల్ రాజు కాబట్టి ఆయన్ని కూడా కృతజ్ఞత భావంతో ఉన్నారు. ఎస్. సో అలాగే అసలు ఈ కాన్సెప్ట్ ఐడియా ఇచ్చింది ఆర్జీవి గారు కాబట్టి ఆయనకు మీరు కృతజ్ఞత భావంతో ఉన్నారు. అదే సగం కొంచెం ఎక్కువ ఉంది అంతే, ఎక్కువ ఉండడం వల్ల మీకు ప్రేమ మరి మీకు నెగిటివ్గా కనిపిస్తుంది అంతే. లేదు నెగిటివ్ అనట్లా, నేను యాంకర్ని కదా, ఎంఎస్సీని క్రిటిక్. నాకు మీ సినిమా అయినా ఒకటే, రాంగోవర్మ సినిమా అయినా ఒకటే, రాజమౌళి సినిమా అయినా ఒకటే, అందరూ నాకు డైరెక్టర్స్, నాకు అందరూ సమానం. అదే మా ఆర్జీవి అంటే ఊరుకోం సార్. సో అందుకు ఇప్పుడు వీళ్ళిద్దరి మీద, రాజమౌళి గారి మీద కలగని ప్రేమ, దిల్ రాజు గారి మీద కలగని ప్రేమ ఆర్జీవి మీద ఎందుకు అంత కలిగింది? ఎందుకు అంటే ఆ టైంలో
నేను ఒక క్రిటికల్ స్టేజ్లో ఉన్న టైంలో ఆల్మోస్ట్ ఏంటంటే ఇంకా చిన్న సినిమాలు చేయలేము, చిన్న సినిమాలు చేసినా కూడా ఇక్కడ వర్కౌట్ కాదు. నేను దీనికంటే ముందు 2009లో 16 ఏళ్ళ వయసు సినిమా చేశాను. ఏది ఫిల్మ్లో చేశాను, డిజిటల్ కాదు. ఆ టైంలో ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు రిలీజ్ చేయడానికి. కోర్స్ నేను 6 మంత్స్లో స్టార్ట్ చేయడం, రిలీజ్ చేయడం, అప్పట్లోనే 18 థియేటర్లో నేను రిలీజ్ చేశాను, అంతా అయిపోయింది. కానీ నేను మరలా సినిమా స్టార్ట్ చేయడానికి నేను దాని తర్వాత మీకు తెలియదు నా ఫెయిల్యూర్స్. 4 సినిమాలు ఓపెనింగ్లు చేసి మళ్ళీ క్లోజ్, ఓపెనింగ్ క్లోజ్. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో డైలమాలో ఉన్నాను, త్రిశంకు స్వర్గంలో ఉన్నా. ఆ టైంలో ఈయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు, ఏ నోట్ టు ఆల్ ద ఫిల్మ్ మేకర్స్ అని చెప్పేసి. దాంట్లో ఇలా బడ్జెట్ లేకుండా ఈ సినిమా చేయొచ్చు అని ప్లానింగ్ మొత్తం ఇచ్చారు. ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంది వీడియో అది. ఓకే. సో ఆ వీడియో ఇన్స్పిరేషన్ నన్ను ఎంతగా కదిలించిందంటే ఏకంగా ఈజీ సినిమా అనే ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసేంత వరకు తీసుకొచ్చింది. అంటే నాకు ఒక బలం వచ్చేసింది, నేను కంటిన్యూగా సినిమాలు చేయొచ్చు, నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను నెట్వర్కింగ్ గ్యాదర్ చేసుకునే ఆ కెపాసిటీ నాకు ఉంది. ఓకే. సో ఆ ప్రాసెస్లో కంటిన్యూగా నేను చేయొచ్చు అనే బలంతో ఇంత పెద్ద వ్యవస్థ క్రియేట్ అయిపోయింది. ఒక సినిమా చేసి దాన్ని ఏదో రకంగా రిలీజ్ చేశారు, తర్వాత 4 సినిమాలు ఆగిపోవడం చూశారు, తర్వాత చిన్న సినిమాలు ఇక బతకలేవు అనే ఒక నిర్ణయానికి వచ్చే టైంలో ఆర్జీవి నేను రూపాయి లేకుండా కూడా సినిమా చేయగలను, ఇలా చేయొచ్చు అనే ఒక స్ఫూర్తి మీకు వచ్చింది. ఆర్జీవి నుంచి వచ్చింది. ఆర్జీవి నుంచి. అందుకు మీకు అంత ప్రేమ కలిగింది. అంత ప్రేమ అంటే నేను తట్టుకోలేని ప్రేమ అది. అది ఒక్కోసారి వైలెంట్గా కనిపిస్తుంది అంతే, చాలా వైలెంట్గా ఉంది. అది ఒక్కొక్కసారి ఆర్జీవికే నేను ఏదో పెద్ద సైకోలాగా అనిపిస్తుండొచ్చు, కానీ కాదు సార్, ప్రేమ, భయంకరమైన ప్రేమ అది. ఆర్జీవి పాయింట్ ఆఫ్ వ్యూ సినిమాలు ఉంటాయి చూడు, అంత వైలెంటిక్ లవ్ అనమాట అది. ఇకపోతే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రైలర్, ఆర్టిస్టులు అందరూ ఎక్కడ తీసుకొచ్చారు? అంతా ఆన్లైన్ నుంచే సార్, కొత్త వాళ్ళంతా ఎక్కడెక్కడో. ఇప్పుడు మీరు ఉన్నారు, ఎక్కడో జాబ్ చేసుకుంటూ ఉంటారు, లేదంటే చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉంటారు, మారుమూల పల్లెటూళ్ళలో ఉంటారు. వాళ్ళందరికీ సినిమా ఇండస్ట్రీకి ఎలా రావాలో తెలియదు సార్. వాళ్ళకి యాక్టింగ్ అంటే పిచ్చి ఉండొచ్చు, మీకు వాళ్ళతో సినిమా తీయాలన్న ఇది ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా కొంచెం. అవసరం లేదు, అంటే నేను ఆన్ స్పాట్ నాకు ఏం కావాలో నేను చేయించుకోగలను. అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవి అంతా ఎట్లా? నా దగ్గర మేకింగ్లో 2 పద్ధతులు ఉంటాయి సార్. ఒకటి ఆర్టిస్ట్కి వదిలేస్తాను, ఫస్ట్ ఇలా చెయ్యి అని చెప్పేసి గైడెన్స్ ఇచ్చి వదిలేస్తాను. ఫస్ట్ టేక్లో చూస్తాను తన పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది యాక్టింగ్. లేదు సెకండ్ టైంలో మళ్ళీ చూస్తాను, కుదరలేదా నేను టెక్నికల్గా వెళ్ళిపోతాను. మీరు గండాలో చూస్తారు, అది ఎక్కువ టైం తీసుకోను, వాళ్ళకి టైం ఎక్కువ ఇవ్వను. నేను వాళ్ళ దగ్గర పెట్రోల్ ఎంత ఉందో చూస్తాను, కుదరకపోతే ఇమ్మీడియట్ నా రూట్ మార్చేస్తాను. టెక్నికల్గా నాకు అన్నింటిలో మీ ట్రైలర్ నచ్చిన అంశం చెప్తున్నాను. బేసిక్గా ఇంత వైలెంట్గా సినిమాలు తీసేవాళ్ళు ఎలా నరుకుతారో కూడా చూపిస్తారు. ఈ మధ్య సెన్సార్ కూడా ఒప్పేసుకుంటుంది, మన కత్తితో ఇలా పొడి చేసి చూపించినా ఒప్పేసుకుంటుంది. బట్ మీరు నిజంగా అంటే వాడిని హింసించే చూపకుండా బ్లడ్ బయటకు వచ్చే చూపించి నేను ఎమోషన్ తీసుకుంటాను, మొహం మీద పడేది. అది ఐ రియల్లీ లైక్ ఇట్ సీరియస్. మేము మార్నింగ్ కూడా ఈ టాపిక్ గురించి ఒక జర్నలిస్ట్తో డిస్కస్ చేసాం పొద్దున్నే. ఈ ట్రైలర్ చూసాక ఈరోజు ఎందుకో అలా కనెక్ట్ అయిపోయింది. అంతవరకు ఐఎమ్ హ్యాపీ. బట్ క్వాలిటీ విషయంలో, మిగతా విషయంలో అంటే అందరు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు ఎందుకు సాటిస్ఫై అవుతున్నారు అనేది నాకు కొంచెం ఇది అనిపించింది. ఎక్కడ ఏది సాటిస్ఫై అంటున్నారు? కొత్త ఆర్టిస్టులు, నాకు అది లేదు సార్, వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళ డైలాగ్ డెలివరీ కానీ డబ్బింగ్. మీరు ఎందుకు సినిమా చూడండి, అంత న్యాచురల్గా చేసినట్టు యాక్టింగ్ చేసినట్టు ఎక్కడ ఉండదు. అంటే అది ఎలా, అదే న్యాచురల్ ఎలా ఉందో చెప్పనా? ఒక ఇప్పుడు న్యూస్ ఛానల్స్లో మనం డైరెక్ట్ వీడియో పెట్టేస్తాం చూసారు, సీసీటీవీ ఫుటేజ్ ఎంత ఎలా ఉంటారు బేసిక్, అట్లాగే ఉంది. అంటే యాక్టింగ్ సినిమాటిక్ లిబర్టీ ఎక్కడ తీసుకొని నీట్గా వాళ్ళతో ఏం చేయించినట్టు చేయించాం సార్. మేము సినిమా చూస్తే అర్థమవుతుంది, అంతా న్యాచురల్గా ఉంటుంది. కోరిది ఇచ్చినట్టు ఎక్స్ప్రెషన్స్ అవేవి ఉండవు, చాలా న్యాచురల్గా ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలనో అంతవరకే ఉంటుంది. నీట్గా ఉంటుంది, ఆ కాన్సెప్ట్ కన్వే అవుతూ వెళ్తూ ఉంటుంది ముందుకు. అట్లా. అండ్ మేకప్ కూడా లేదనుకుంటా, వితౌట్ మేకప్ చిన్న అంటే మేకప్ కూడా నేను వాళ్ళకి గైడ్ చేస్తాను సార్. ఒక చిన్న కిట్ ఒకటి తీసుకోమని చెప్తాను నేను. ఒక 5-6 సినిమాలకి ఆ కిట్ వస్తుంది 500 రూపీస్ పెట్టుకుంటే. సో ఇవన్నీ గైడెన్స్ ఉంటుంది నా దగ్గర నుంచి. అంటే మార్కెట్లో ఏం దొరుకుతాయి కూడా అన్నీ ముందే కనుక్కొని నా నుంచే ఇది భలే ఉంది ఎవ్రీథింగ్. ఓకే. ఇప్పుడు ఈవెన్ మేము కమింగ్ ప్రాజెక్టులు కూడా ప్రాపర్టీస్ కూడా ఇప్పుడే తీసుకుంటున్నాం. అదే అడగబోతున్నా, మరి ఇప్పుడు కాస్ట్యూమ్స్ అవసరపడతాయి కొన్ని పోలీస్ క్యారెక్టర్లో, లేకపోతే లాయర్ క్యారెక్టర్లో తెచ్చుకుంటారు సార్. ఇప్పుడు కృష్ణానగర్ ఇంద్రాలో రెంట్కి ఇస్తారు, మరి అప్పుడు 0 బడ్జెట్ పోలీస్. అదే చెప్తున్నాను, నేను పెట్టట్లేదు కదా బడ్జెట్.
ఓకే, ఎవరైతే ఎవరైతే క్యారెక్టర్ ఉంటారో ఇదిరో డార్లింగ్ ఇది పోలీస్ క్యారెక్టరు, నీకు ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు కాస్ట్యూమ్ నువ్వే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, 0 బడ్జెట్ చోట దొరుకుద్ది, దొరుకుద్ది, ఇదిగో కాంటాక్ట్ నెంబరు, వెళ్ళిపో, 200 తీసుకుంటాడు, తీసుకొని వచ్చి చేసి వెళ్ళిపో, ఇదిగో అమ్మాయి అదేదో దొరుకుద్ది, పూసుకో, అందంగా అంతే, పౌడర్ వేసుకో, అయిపోయింది. నేను కంటెంట్ నమ్ముకున్నా సార్ ఇవన్నీ. ఓకే, ఆర్జీవి గారు ఒక మాట చెప్పారు, మీకు అర్థం కావట్లేదు ఆర్జీవిని ఎందుకు ప్రేమిస్తున్నా అనేది. ఆర్జీవి గారు ఇలాంటి బాంబులు చాలా వదిలేరు నాకు. ఆర్జీవి గారు ఒక మాట చెప్పింది ఏంటంటే, సినిమా అంటే బొమ్మ కనపడాలి, సౌండ్ వినపడాలి, అంతే. స్టార్టింగ్లో నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఇది చేయి అన్నాడు. అదే గండా సినిమా. ఆఫ్ కోర్స్ మీరు ఇప్పుడు అడిగే క్వశ్చన్లు అన్నింటిలో అదే ఆన్సర్. ఆయన ఫాలో అయ్యాను అంతే. నాది కాదు కాన్సెప్ట్, అది నా బిడ్డ కాదు, ఆర్జీవి బిడ్డ అది. ఇప్పుడు నన్నేమో రోడ్డు మీద వదిలేశాడు. ఓకే, మళ్ళీ ఇప్పుడు కంప్లైంట్స్ ప్రేమ, ఓకే, ఈ కంప్లైంట్స్ ఏంటి మళ్ళీ? మరి అంతే కదా సార్, ఇప్పుడు నేను ఎంతో అపురూపంగా లవ్ చేశాను, ప్రేమించారు, ఆయన ఏమన్నా అంటే ఊరుకోనని మీరు అన్నారు, మరి వై యు ఆర్ కంప్లైంటింగ్? ఇప్పుడు మీరంటే ఊరుకోను, నేను ఆయన ఎట్లా కొట్టుకుంటాం సార్, కంప్లైంట్ చేస్తారు, భార్యాభర్తలు ఎట్లా కొట్టుకుంటాం, మీకేంది కరెక్ట్. ఈ కంప్లైంట్స్ ఏంటి? కంప్లైంట్ అదే చెప్తున్నాను. ఇప్పుడు నా మొగుడు నాకు పలకట్లేదు, నేను ఎవరికి కంప్లైంట్ చేయాలి? మీకే కంప్లైంట్ చేయాలి, సమాజానికే చెప్పుకోవాలి, మీడియా. ఓకే, మీకే చెప్తున్నా, పలకట్లేదు అక్కడ. నేను ఎన్ని చేసినా కూడా ఇది గండా చేశాను, రా డార్లింగ్, నేను చాలా బుజ్జగించాను సార్. మేబీ ఆయనకి అది నచ్చలేదేమో. నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, ఆయన చెప్పిన కాన్సెప్ట్ వర్కౌట్ అయిందని చెప్పమని అంతే. నేను సినిమా నచ్చింది నచ్చలేదు నేను చెప్పట్లే, నా సినిమా గురించి అసలు మాట్లాడొద్దు. ఇండైరెక్ట్గా సింపుల్గా ఏం చెప్తున్నారంటే, వర్మ నా సినిమాకి ప్రమోట్ చేయాలి, అవసరం లేదు కాబట్టి నేను అలిగాను. నా సినిమాకు ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన చెప్పింది నిజం అని చెప్పు అని అంటున్నాను నేను. 0 బడ్జెట్ కాన్సెప్ట్ ఆయన చెప్పిందే, అవును 0 బడ్జెట్ కాన్సెప్ట్, బడ్జెట్ లేకుండా సినిమా చేయొచ్చు నేనే చెప్పాను, కర్మగాలి నేనే చెప్పానని చెప్పేస్తే చాలా, అంతే. ఒకరిది చెప్పు అంటే ఆయన చెప్పడు, ఆయనకు అది మీకు తెలుసు కదా. తెలుసు నాకు, మరి ఇంకేంటి. అవును అదే ఆయన ఇష్టము, చెప్పకపోవడం ఆయన ఇష్టం. నేను చెప్పమని చెప్తున్నానా ఏంటి? చెప్పలేదని చెప్తున్నా అంతే. అదే కదా, నేను చెప్పమని రమ్మని కూర్చొని మీ దగ్గర ఎదురు కూర్చొని నేను చెప్పమని చెప్పట్లే. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆర్జీవి డార్లింగ్ అయిపోయింది, మన మధ్య కసక్ బంధం తెగిపోతుంది, అక్రమ సంబంధం అయిపోతుంది. మరి అక్కడే మళ్ళీ నేను ఇంకా ప్రతి సినిమాకి వాడుకుంటాను అన్నాను. అక్రమ సంబంధం కదా సార్, సక్రమ సంబంధం అయితే మేము లోపల చూసుకుంటాం. ఓకే, మరి పబ్లిక్లో చూసుకోవాల్సిన చెప్పిన తర్వాత ఇంకెందుకు వాడుకోవడం? అంటే అప్పుడప్పుడు కాగొడుతుంటాం, మళ్ళీ కలుస్తూనే ఉంటాం. ఆయన మాట మీద ఉండడు, నేను మాట మీద ఉండను, అట్లా. ఓకే, మీరు జర్నలిజం నుంచి కదా సినిమాల్లోకి వచ్చేసి, రైట్? ఈ గెటప్ ఇదంతా సినిమా కోసమా? గుండు బాస్ నెక్స్ట్ సినిమాకి ఇప్పటి నుంచి లీడా ఇది నేనంతా మొత్తం పరిచయం చేసుకుంటాం అన్నమాట. నా క్యారెక్టర్ ఉంది పరిచయం చేసుకొని దాని తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. అంటే ఇట్లా డైరెక్టర్, ఇప్పుడు నేను డైరెక్టర్ని కాబట్టి నాకు ఇప్పుడు ఈ గెటప్ ఉండాలి. ఇంతకుముందు నేను డైరెక్షన్ చేయాలనే ఆలోచన నాకు లేదు సార్. నేను డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను, ఎందుకంటే నేను ప్రూవ్ చేసుకోవడానికి గండా ప్రాజెక్ట్ చేశాను. సో దాని తర్వాత కమింగ్ ప్రాజెక్టులు ఎంతోమంది ఉన్నారు సార్ మన చుట్టూ, మా శ్రావణ్ కావచ్చు, రకరకాల డైరెక్టర్స్ ఏం చేయాలని అర్థం కాక ఒక కసి మీద అలా కూర్చొని ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తాను స్క్రీన్ మీదకి. డైరెక్టర్లు ఉన్నారు సార్, కుప్పలు ఉన్నారు సార్. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎంతోమంది రాజమౌళిలు ఉన్నారు, త్రివిక్రములు ఉన్నారు, సుకుమార్లు ఉన్నారు. వాళ్ళందరూ బయటికి రావట్లేదు. రీజన్ ఏంటి? బడ్జెట్. అందువల్లే నేను బడ్జెట్ లేకుండా సినిమా మొదలుపెట్టాను. అలానే అవకాశాలు ఇచ్చినా కూడా అందరూ జెన్యున్గా నీట్గా సినిమాలు తీయట్లా, ఏదో తీసి జనాల మీద దాడి చేస్తారు. వాళ్ళ వెనకలు నేను ఉంటాను, ప్రతి చోట నేను ఉంటాను. అంటే లైక్ నాకు అది స్క్రిప్ట్ నచ్చాలి, ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది. ఒక సీజన్ చెప్తే ఫస్ట్ హారర్ కామెడీ సినిమాలు వచ్చినప్పుడు భయపెడుతూ నవ్వించేవాళ్ళు. తర్వాత మనం ఆ పోస్టర్ చూస్తే మాకు భయం వేసేది, అమ్మో హర్రర్ కామెడీ సినిమానా అని. దయ్యాన్ని కూడా కామెడీ చేపించేశారు, లాస్ట్ సర్వనాశనం చేశారు, పరాకాష్ఠ అందరూ అదే చేసి. ఇప్పుడు నేను దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు గండా. సో ఇప్పుడు మీ గండ నాకు అదే ఎలా కనపడుతుంది అంటే, ఒక వైలెంట్గా యాక్షన్ మూవీ తర్వాత దాన్ని ఇంకా ఇప్పుడు మొన్న సైతాన్ అలాగే కొంచెం వాళ్ళు కూడా విచ్చలవిడి చంపడమే, ఇట్లా చూసి. లేదు సార్, నా ట్రాక్ వేరు. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను గండా అనేది యాక్షన్ మూవీ. అసలు గండా అంటే ఏంటి, అర్థం ఏంటి? సౌండ్ బాగుండదని పెట్టా అంతే. దానికి కూడా అర్థం లేదు, ఉన్నా మీకు తెలీదు. మా తర్వాత మా రాజమౌళి గారి పెదనాన్న చెప్పారు, సూర్య గండా అంటే నువ్వు తెలిసి పెట్టావో తెలియబెట్టావు నాకు తెలియదు. ఆయన కూడా ఇది చెప్పాను, సౌండ్ బాగుందని పెట్టాను సార్. ఏంటి మీనింగ్ అన్నా నేను. కన్నడలో మగాడు ముగుడు అని అర్థం, అది ఎక్స్ట్రాడినరీ టైటిల్ పెట్టావు అని చెప్పారు. ఆయన చెప్తే నాకు అర్థమైంది మంచి టైటిల్ పెట్టానని. నాకు సౌండింగ్ వైబ్రేషన్ బాగుండాలని పెట్టాను. అది గండా గండా డా
గండ కన్నడది గండ. ఓకే ఓకే, ఇది గండ. గండ ఇది ఈ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ నచ్చి రాజమౌళి గారి పెదనాన్న శివశక్తి దత్త గారు ఆయన పిలిపించి ప్రమోషన్ చేయించి ఎన్ని చేశారు తెలుసా. ఎంఎం శ్రీలేఖ గారు వచ్చారు. మాకు ఇష్టమే సపోర్ట్ చేయడానికి మీడియా, బికాజ్ 10 మంది ఇంట్రడ్యూస్ అవుతున్నారంటే మీడియా మీద చాలా మంది ఆడిపోసుకుంటుంటారు. కానీ ఇప్పుడు నేను ఎలా తెలుసు సార్ మీకు చెప్పండి. మీరు నాకు తెలియదు, నేను మీకు తెలియదు. ఎలా వచ్చి కూర్చున్నాను? కంటెంట్ మాట్లాడుతున్నాను. కంటెంటే తీసుకొస్తుంది ఇక్కడికి. సింపుల్ లాజిక్. మీడియా మీద ఏడవడం ఎందుకు? నీ దగ్గర విషయం లేకుండా నాకు మీడియా సపోర్ట్ చేయట్లేదు, అది చేయట్లేదు అంటే ఎట్లా? మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. సింపుల్ లాజిక్ అది. నేనే లైవ్ ఎగ్జాంపుల్. నేనే ఆర్జీవిని ఇంతకుముందు ఎప్పుడు కలిసారా? ఎప్పుడు కలవాలా? కనుక్కొని మెసేజ్ చేయడం. మీకు విషయం ఏంటంటే ఇప్పుడు గండాతో నాకు ఎంతగా వెళ్ళిపోయానంటే ఇండస్ట్రీలోకి, సినిమా ఇండస్ట్రీ, నేను గర్వంగా చెప్పాలను, తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, టోటల్ మన ఇండియా, పాన్ ఇండియా ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఏ నంబర్ కావాలన్నా నాకు సెకండ్ల దూరంలో ఉంటుంది. ఇంక్లూడింగ్ రజనీకాంత్ సార్ది, అమితాబ్ బచ్చన్ గారిది, టోటల్గా ఆ పర్సనల్ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళకి డైరెక్ట్గా నేను వాట్సాప్ చేయగలను. అంత నెట్వర్క్ నాకు బిల్డ్ అయ్యింది ఇప్పుడు. సో దట్ ఈస్ ఆర్జీవి. ఓకే, ఆయన రావట్లేదు, కరెక్టే. ఆయన ఇచ్చిన ఐడియాతో మీరు ఇది చేశానన్నారు. మీరు ఏం చేస్తాం తెలుసా, ఇంకా ఆయనే ప్రమోట్ చేస్తున్నారు. అదేదో మీకేసుకోవచ్చుగా క్రెడిట్. ఆర్జీవిని ప్రమోట్ చేయడం ఏంటి సార్? చేసేది అదే. మీరు చేసుకోవచ్చు తెలుసా. ఇప్పుడు అక్కడ నిన్న వేసిన ఆర్జీవి ఫోటో బదులు మీ ఫోటో వేసింటే ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసింది మీరే కదా. ఎవడు చూస్తాడు సార్? ప్లాన్ ఎవరైనా ఇస్తారండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని సక్సెస్ చేసి చూపించారు. లేదు సార్, నా క్రెడిట్ మొత్తం నా మొగుడికే. చాలా క్లియర్. ఓకే, మరి రానంటున్నాడు కదా. రావద్దని చెప్తున్నాను, నేనే చెప్తున్నాను. అదే కటీఫ్ రావద్దని చెప్తున్నాను. మరి దేనికి ఇంకా ఆ పేరు ఎందుకు? ఇంకా అవసరం. నా మొగుడు సార్, నేను ఎలా వదులుకుంటాను చెప్పండి. బట్ ఇప్పుడు చెప్పాలంటే యాక్చువల్గా జీరో బడ్జెట్ సినిమా అంటే వారణాసి సూర్యే. ఆర్జీవి గారి పేరు ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఆయన సలహా ఇచ్చాడు, కానీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఒకరిని చూపించాడు. ఇంకా మీ దగ్గర కూడా ఇప్పుడు మీకు అప్రోచ్లు చాలా పెరుగుంటాయి, చాలా వస్తున్నాయి సార్. అన్న మేము కూడా ఇది నెక్స్ట్ సినిమా ఏడో చెప్పు, నేను అదిలో చేస్తా, ఇందులో చేస్తా, అది చేస్తా. మీకు విషయం తెలుసా, చాలా పెద్ద బ్యానర్స్ నాతో కనెక్ట్ అవ్వబోతున్నాయి. ఆల్రెడీ డిస్కషన్స్ అయిపోయాయి. ఓకే, ఆల్రెడీ అన్ని అనౌన్స్మెంట్సే, నోటెడ్ బ్యానర్స్, మంచి మంచి హిట్లు చేసిన బ్యానర్స్. కథ విషయంలో ఎందుకు అంత ఏంటి కథ విషయం? ఇదంటే జీరో బడ్జెట్, ఓకే యాక్సెప్ట్, లేదు పర్లేదు. నాకు ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్లు నచ్చలేదు, అండ్ ఆ ఎడిటింగ్ నచ్చలేదు కొంచెం. అదంతా మీ పాయింట్ ఆఫ్ వ్యూ. సీరియస్లీ నేను యాజ్ ఎ క్రిటిక్గా మాట్లాడట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. నాకు క్లారిటీగానే ఉన్నాను. చెబితేనే కదా ఎవరికైనా చెప్పాలి. అందుకని అది పూర్తిగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నచ్చలేదు అంటే. ఆడియన్స్ అంటే డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు కదా, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళే ఉంటాయి. ఎప్పుడు వీ రెస్పెక్ట్ దమ్. ఇప్పుడు మీరు ఇచ్చే ఏదైతే ఉన్నారో అప్డేట్స్ ఉన్నారో, ఎలా అంటే ఇప్పుడు మనకి న్యూస్ ఛానల్స్లో నేరాలు ఘోరాలు లాంటివి చూపిస్తూ ఉంటారు చూసారా. మామూలు జూనియర్ కంటెంట్ అలాంటిదే అది. ఓకే, కంటెంట్ బట్టి మనం వెళ్ళాలి. మనం ఇప్పుడు కంటెంట్ అంత వైలెంట్గా ఉంటే, నేను అందమైన ఫ్రేములు పెట్టి, తొలి ప్రేమ లాంటి ఫ్రేములు పెట్టి కీర్తిరెడ్డిని చూపించాలంటే ఎక్కడ చూపించు? నేను కీర్తిరెడ్డి లేదు కదా అక్కడ హీరోయిన్ కూడా వైలెంట్గానే ఉంటుంది. 5 రూపాయల అనంతలక్ష్మి అని వడ్డీ వ్యాపారం చేస్తుంటుంది, ఫైనాన్స్ ఇస్తుంటుంది గల్లీలలో. ఓకే, ఆ క్యారెక్టర్ హీరోయిన్ ఏం చేయమంటారు మరి? సో బేసిక్గా అక్కడ ఎలా ఉన్నారు అలా రియలిస్టిక్గా పెట్టేస్తారు. రియలిస్టిక్ సినిమా రియలిస్టిక్ లాగే ఉండాలి. అప్రోచ్ అలాగే ఉంటుంది సార్. అండ్ అసలు లైన్ ఏంటి? గండాలైనా రివెంజ్ బ్యాక్డ్రాప్ సార్. ఒక పెయిన్ఫుల్ ఒక ఇన్సిడెంట్, కొన్ని కుటుంబాలు వాళ్ళకు ఒక పెయిన్, దాని మీద రివెంజ్ బ్యాక్డ్రాప్. అంటే కొంచెం యాంథాలజీ టైపా లేకపోతే? లేదు సార్, రెగ్యులర్ సినిమా, రెగ్యులర్ లైనే అది. ఎప్పుడు రాజమౌళి తీసుకునే లైనే. మరి ఒక భారీ పెయిన్, విపరీతమైన పెయిన్ఫుల్, దాంట్లో హీరో కూడా ఉంటాడు, కుటుంబాలు ఉంటాయి, అక్కడ నుంచి వచ్చే వైలెన్స్. మరి అంత ప్లానింగ్గా తీసినప్పుడు, ఇంత శ్రద్ధ తీసినప్పుడు, నాకు కూడా తెలియదు ఈ టైటిల్ అన్నట్టు. ఒక టైటిల్ ఎలా పెట్టారు? నాకు తెలియదని చెప్పట్లేదు సార్, సౌండ్ బాగుందని. సౌండ్ అదే క్యారెక్టర్ గండా అనే క్యారెక్టర్ తెలియదు అని. అవును, నేను కొన్ని ఓపెన్గా ఒప్పేసుకున్నాను. దట్స్ వాట్. అందుకని చాలా మంది కథలంతా రాసుకున్నాక ఏ టైటిల్ బాగుంది, ఎలా ఉంటుంది అంటే ఆ క్యారెక్టర్ చాలా కీలకం సార్, స్టోరీలో చాలా కీలకం. నా పేరు కూడా కాదు అది, అందులో క్యారెక్టర్ గండా అనే పేరు ఉంది సార్. గండా అనే పేరు ఉంటుంది ఒక క్యారెక్టర్కి. ఓకే, అది కీలకం, సినిమాకి టోటల్గా కీలకం అది. కానీ ఆ క్యారెక్టర్ ఉన్నది ఒకటే సీనే. సో ఓకే, ఆ క్యారెక్టర్కి ఆ నేమ్ అంత సౌండింగ్గా ఉండాలి. ఏ పేరు పెడితే బాగుండు అనే
ఫ్లోలో ఇది నాకు కనెక్ట్ అయ్యింది, ఆ టైటిల్ పెట్టాను. సింపుల్. ఓకే. కొందరు ఏంటంటే నేను పుస్తకాలు తిరిగేశాను, గ్రంథాలు తిరిగేశాను, అక్కడ నుంచి టైటిల్ తీశాను ఏం చెప్పాను నాకు. అదే అంటున్నాను, మీరు అంటే ఇంత ప్లానింగ్ ఇంత ఎగ్జిక్యూటివ్ అయినప్పుడు సింపుల్, సౌండ్ బాగుంది, పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇకపోతే ఈ సినిమాని మీరు 22 థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు కదా. మీకు విషయం తెలుసా, థియేటర్స్ ఇంకా పెంచుదామంటున్నారు. కంట్రోల్ అని చెప్తున్నాను నేనే. అదేంటి? చాలు సార్, ఈ సినిమాకి 22. ఆ సాటిస్ఫాక్షన్ ఎందుకు? నాకు కావాల్సిన దానికంటే విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంటే మీరు ఓన్లీ క్రేజ్ కోసమే సినిమా తీసారా? క్రేజ్ కాదు సార్, మరి అంటే ఒకటి ఆ సినిమాకి అంతవరకు చేయాలి. బిజినెస్ వస్తుంటే ఆపడం ఎందుకు? మోకాళ్ళట్టు మీరే. చిన్న సినిమాకి మీకు అర్థం కాలేదు, బిజినెస్ లాజిక్, అది కూడా బిజినెస్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. చిన్న సినిమా ఎప్పుడు తక్కువ థియేటర్లో రిలీజ్ అవ్వాలి. ఫస్ట్ డే సినిమా నచ్చిందా, మరుసటి రోజు ఆ 20 థియేటర్సే 200 థియేటర్స్ అవుతాయి. ఆ ప్లానింగ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. చిన్న సినిమాకి ఎప్పుడు కూడా వైలెంట్గా వెళ్ళకూడదు సార్. నాకు అక్కడ లోటుపాట్లన్నీ తెలుసు సార్, డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఉన్న లోటుపాట్లన్నీ నాకు తెలుసు. అందువల్లే నేను అగ్రెసివ్గా వెళ్ళను ఇది కూడా మార్కెటింగ్. సో నాకు 20నే కావాలి. 20 దాటి వెళ్తే బాగుంటుందని 2 థియేటర్లు పెంచా అంతే. 20నే నా రిక్వైర్మెంట్. 2 తెలుగు రాష్ట్రాల్లోనా లేకపోతే తెలంగాణ అండ్ ఆంధ్ర మొత్తం? ఓ కలెక్షన్స్ ఒకవేళ మీ అదృష్టం బాగుండి ఎక్కువ వస్తే ఏం చేస్తారు? హ్యాపీగా సార్ కదా. మరి అట్లప్పుడు థియేటర్స్ పెంచాలి కదా. పెంచుదాం. స్టార్టింగ్ అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడు అదే చెప్పేది, చాలామంది చేసే తప్పు అదే, నేను చేయలేదు అదే. చేయకూడదు సార్ అది. ఎప్పుడు కూడా తక్కువ థియేటర్లలో అంటే రేట్ లేదు కదా, ఫ్రీయే కదా. ఫ్రీనే, కానీ మీకు అక్కడ క్యూ పేమెంట్లు కానీ ఇవన్నీ కొన్ని ఉంటాయి సార్. మీకు తెలియని లాజిక్స్ కొన్ని ఉన్నాయి. సో అవంతా ఎక్స్ట్రా బర్డన్స్ అవుతాయి. నేను ఇప్పుడు కూడా బర్డన్ పెట్టుకోను. నా సినిమా నాకు కంఫర్టబుల్గా ఉండాలి, కంఫర్టబుల్గా రిలీజ్ అయ్యి. ఓకే, ఇప్పుడు 0 బడ్జెట్ పక్కన పెట్టేసి పేమెంట్ల గురించి వద్దాం. ఎంత అయ్యాయి పేమెంట్లు? అవుతుండే, చిల్లర పేమెంట్లు అవుతుండే. ఇంచుమించు మోస్తారు. ఏం చెప్పు, నాకు సిస్టమ్ తెలియాలి కదా జనాలకి. ఇప్పుడు 0 బడ్జెట్ సినిమా తీసాక పేమెంట్లు ఎంత అవుతాయో అంతా ఓపెనే చెప్పండి. అదే పేమెంట్లు ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 38 డేస్ వర్కింగ్ డేస్లో షూట్ చేశాను. అయిపోయిన తర్వాత నాకు ఆ టైంకి, ఈ గండా సినిమా చేసిన టైంకి పోస్ట్ ప్రొడక్షన్ కూడా నా దగ్గర లేదు. ఎడిటింగ్ కావాలి, అన్నీ కావాలి, సౌండ్. మీరు అవి అడగలేదు కానీ నేను చెప్తున్నాను మీకు, పోస్ట్ ప్రొడక్షన్ చాలా కీలకం సినిమాకి. సో అవన్నీ నేనేం చేశానంటే స్టూడియోస్కి వెళ్ళకుండా నేనే ఓన్ సెటప్ ప్లాన్ చేసుకోవాలనేది ప్రిపేర్ అయ్యాను నేను. ఆ టైంలో నేను ఏం చేసినానంటే ఓపెన్ డొనేషన్స్ని అనౌన్స్మెంట్ చేశాను నా ప్లాట్ఫామ్లో. సో ఎక్కడెక్కడ అంటే నేను దీనికంటే ముందు నా ప్లాట్ఫామ్లో వారణాసి సూర్య అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాను నేను. ఓకే, నిజాయితీగా ఉండే ఒక మనిషి అనేది క్రియేట్ చేశాను. సో దానివల్ల ఏంటంటే నాకు ఓపెన్ డేస్ చాలా ఈజీగా వచ్చాయి. ఒక సిస్టమ్ కావాలి అంటే, ఒక 1 lakh రూపీస్ సిస్టమ్ కావాలి అంటే నాకు వితిన్ 1 వీక్లో అన్నీ పడిపోయాయి. టోటల్గా సిస్టమ్ తీసేసుకున్నాం. ఓకే, ఆ టైంకి నాకు ఎడిటర్ కూడా లేడు. నేనే ఓన్గా ఎడిటింగ్ నేర్చుకొని ఎడిటింగ్ చేసి సినిమాను బయటికి తీశాను. ఎడిటింగ్ మందే. సో ఇప్పుడు నేను ఎడిటింగ్ గురించి కంప్లైంట్ ఇవ్వను ఇంకా. సీరియస్లీ మీరు ఇంత చెప్పిన తర్వాత నేను ఎడిటింగ్ బాగాలేదంటే ఇక నా ఏమీ లేదు సార్. అంటే ఒక చీకట్లో టార్చ్ వేసుకుంటూ వెళ్ళిపోయా అంతే. రాళ్ళు ఉన్నాయా తీసేసా, ముళ్ళు ఉన్నాయా తీసేసుకుంటూ వెళ్ళిపోయా, మట్టి రోడ్డుని క్రియేట్ చేసుకుంటూ వచ్చేసా. ఈ సినిమాకి ఇంకా ఇంకొకరికి ఇస్తే డబ్బులు లేవు, వాళ్ళకి పేమెంట్లు ఇవ్వాలి, మనం 0లో చేయాలి కాబట్టి నేను డే అండ్ నైట్ చేశారు కాబట్టి చేసి దానికి అసలు ఏం కంప్లైంట్స్ ఇవ్వడానికి కూడా సౌండ్ ఎఫెక్ట్స్ మనవే, ఇప్పుడు ఆ సౌండ్ ఆర్ఆర్ మనదే, ట్రాక్స్ మనవే, ఎవ్రీథింగ్. కాపీ రైట్లు ఏం పడతాయి. ఎందుకు పడవు? మరి అంత ధైర్యం ఎందుకు? ధైర్యం ఏంటి? నేను మీకు వచ్చింది తెలుసా, మ్యూజిక్ అనే దగ్గర సినిమా చాలా విచిత్రంగా ఉంటుంది సార్. టైటిల్స్ కూడా మ్యూజిక్ అనే దగ్గర ఇంటర్నెట్ వరల్డ్ అని ఉంటుంది. మొత్తం టోటల్ ఇంటర్నెట్ వరల్డ్ అంతా విచ్చలవిడిగా వాడేశాను. అంతా వాడుకోవడమే సార్. దాన్ని ఇప్పుడు మరి అట్లాంటప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అమ్ముడు పోవు కదా? పోతాయి. శాటిలైట్స్కి ఓటీటీకి కాపీ రైట్స్ ఉన్నాయి కదా. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రాబ్లం ఉండదు. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే యూట్యూబ్కి వచ్చినట్టు ప్రాబ్లమే. ఇంకా అది నేను ఇవ్వట్లేదుగా, నా ఛానల్లో పెట్టుకుంటాను. మీ ఛానల్ అయినా యూట్యూబే కదా సార్. నేను దాన్ని మానిటైజేషన్ క్లోజ్ చేసి పెట్టుకుంటాను. ఇది మరీ దారుణం అసలు. నేను ఎన్నో పెట్టాను సార్ అట్లా. ఓకే, ఏ ప్రాబ్లం ఉండదు. లిమిటెడ్లో పెట్టేసుకుంటారు అంతే. వాళ్ళ రైట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తాను, వచ్చే రెవెన్యూ వాళ్ళకి వెళ్ళిపోతుంది. నాకు అవసరం లేదు డబ్బు. ఓకే, నాకేం కావాలన్నా అది ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాము. సో అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడం సార్, డబ్బులు కాదు ఇక్కడ ముఖ్యం. మన అవకాశాలు మనం క్రియేట్ చేసుకుంటూ రావడం, అది నేను సూపర్ సక్సెస్ ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఈ సినిమా ద్వారా ఎంతమంది ఉపాధి పొందారు? 100 మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు పైగా వర్క్ చేశారు సార్. బయట ఇంకా అవకాశాలు వస్తున్నాయి? గండాకి పనిచేసిన తర్వాత ఎలా హెల్ప్ అయింది గండా వీళ్ళందరికీ? అది ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ పడింది. గండా ప్రాజెక్టులో చేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు కావచ్చు, ఈసీలో ట్రావెల్ అయిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు కావచ్చు, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు అంటే
సినిమా ఇండస్ట్రీలో మీరు ఎంత పెద్ద ప్రొడక్షన్కైనా వెళ్ళిపోండి, అక్కడ 200 మంది ఉన్నారంటే ఈజీ సినిమా అంటే కనీసం 2-3 చేయెత్తుతారు. అంతగా చాప కింద నీరులా ఈజీ సినిమా ఉంది సినిమా ఇండస్ట్రీలో. సో మీరు అందరికీ అవకాశాలు ఈవెన్ ఇస్తున్నారు కొత్తగా. నేను బాగా ప్రేమించే బాగా అభిమానించే దిల్ రాజు గారి ప్రొడక్షన్లో ఒక కీలకమైన డైరెక్టర్ చాలా మంచి స్టేజ్లో ఉన్నాడు. ఓ ఓకే, నైస్. మంచి ప్రొడక్షన్స్లో అందరూ మంచి మంచి స్టేజ్లో ఉన్నారు. నేను అనుకున్నా అంటే మళ్ళీ వీళ్ళందరితో మీరే సినిమాలు తీయాలేమో. అదే ఇది ఈజీ సినిమా చెలయ్యారు సార్. ఓకే. పాత నీరు పోతుంటుంది, కొత్త నీరు వస్తుంటుంది. పాత వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రారు. సో ఇప్పుడు గుండు బాస్ మొత్తం అంతా కొత్త వాళ్ళే, మొత్తం కొత్త వాళ్ళు. మళ్ళీ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం. ఎస్ సార్. ఇప్పుడు గండా తర్వాత గుండు బాస్ కాదు సార్, బాక్స్ ఆఫీస్ విలన్ అని షూటింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఇది కూడా వచ్చింది మధ్యలో, ఇదేంటి సార్? దాని తర్వాత గరుడా ఉంది, అది కూడా షూటింగ్ అయిపోయింది. ఏంటి ఇవన్నీ? ఏం చేశారు? మిసైల్స్ ఎప్పుడు చేశారు? ఏం చేశారు? 5 సంవత్సరాలు నాకేం పని, ఇదే పనే. ఓకే. సినిమాలు చేసుకుంటే వెళ్ళిపోయాను. మొత్తం ఎన్ని చేశారు ఇంచుమించు? ఇప్పుడు గండా అయిపోయిందా, బాక్స్ ఆఫీస్ విలన్ వస్తుంది. దాని తర్వాత గరుడా వస్తుంది, బాక్స్ ఆఫీస్ విలన్. బాక్స్ ఆఫీస్ విలన్ ఎవరు? బాక్స్ ఆఫీస్కి విలన్ మీ దృష్టి? సూర్య విలన్, హీరోలు కాదు. ఓకే, విలన్, బాక్స్ ఆఫీస్ విలన్. నెక్స్ట్ గుండు బాస్. దాని తర్వాత కాశీ ప్రాజెక్ట్ ఉంది. ఆ గరుడ ఏమైంది? గరుడ ఉంది, గరుడ కూడా అయిపోయింది షూట్. అది పోస్ట్ ప్రొడక్షన్ కూడా 90% అయిపోయింది. వెంటనే రిలీజ్లు అన్నీ పట్ట కొట్టుకుంటూ పోతాం. గండా రిలీజ్ అయిపోతుందా, మీకు 15 డేసే గ్యాప్, మరలా బాక్స్ ఆఫీస్ విలన్తో మళ్ళీ కూర్చుంటాం మీ దగ్గర. ఓహో, నైస్. గ్యాప్ ఉండదు, ఊపిరి ఆడనివ్వను ఎవరికి. ఈ 4 సినిమాలకి మీరు ఆర్జీవిని వాడుకోబోతున్నారా? 4 సినిమాలకు కాదు సార్, నా ఊపిరినంత వరకు ఆర్జీవిని వాడుకుంటూనే ఉంటాను. ఆర్జీవి నా గుండెకాయ సార్, మీకు అర్థం కావట్లేదు. ఓకే, జామకాయ, గుండెకాయ. మరి సేమ్ ఆ 4 సినిమాలన్నిటికీ కూడా స్ఫూర్తి రాజమౌళి గారేనా? మార్కెటింగ్ మళ్ళీ ఎస్ సార్, వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఎందుకంటే నాకు ఆ రాజమౌళి గారిది ఎలా కనెక్ట్ అయ్యో నాకు తెలియదు, కానీ స్టార్టింగ్ స్టేజ్ నేను అనుకుంటూ ఉంటే ఆ ఫ్యామిలీ నాకు మొత్తం కనెక్ట్ అవ్వడం ఏంటి, నేచర్ సపోర్ట్ చేయడమే కదా అది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్ అసలు. వాళ్ళందరూ వాళ్ళే పిలిపించి, శివశక్తి దత్త గారు 93 ఇయర్స్ ఓల్డ్ సార్, ఆయన 2 సార్లు నా కోసం ప్రసాద్ ల్యాబ్కి రావడం ఏంటి, ఎంఎం శ్రీలేఖ గారితో తీసుకొచ్చేసి ట్రైలర్లా చేయించడం ఏంటి, మిరాకిల్ కదా ఇది. ఎవరో నాకు తెలియదు. నేను నా ఐడియాని నమ్మాను. నా ఐడియా అంటే నా డార్లింగ్ ఐడియా, ఆర్జీవీ ఐడియాని నమ్మినా. నమ్మి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. అలా వెళ్ళిపోతుంటే ఇంత రిజల్ట్ వచ్చింది. నేచర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. 10 మందికి పనికి వచ్చే ఏ పని అయినా కూడా నేచర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. నేను భగవంతుని నమ్మను సార్, మా ఆర్జీవీ లాగే నేను నేచర్ని నమ్ముతాను. ఓకే, సింపుల్. ఇంకా పోతే ఈ సినిమా మీకైతే సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఏం లేదు సార్, నాకు సక్సెస్ రాకపోయినా పర్లేదు, కానీ మళ్ళీ ఇలా అంటారు ఏంటంటే మేము కోరుకుంటాం, మా ఏం కోరుకోవద్దు సార్, కోరుకోవద్దు. సక్సెస్ రావద్దు, ఏం అవసరం లేదు సార్. సినిమా రిలీజ్ అయిపోతుంది, నేను పట్టించుకోను. అరే నేను పట్టించుకోను సార్. సినిమా రిలీజ్ అయ్యింది, వచ్చేవాడిని కూడా రావద్దని చెప్పేలా ఉన్నారే. రావద్దు అనేది ఏంటి, రమ్మని చెప్పండి, సినిమాలు చేసుకోమని చెప్పండి. సక్సెస్ అవ్వాలి మీరు ఎవరు సార్ చెప్పేది, నాకు అర్థం కావట్లేదు. మీరు నేను ఇది ఎలా అనుకుంటా, మన చేతుల్లో ఏముంటుంది, ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. సక్సెస్ మీరు ఎలా కోరుకుంటారు అంటే, బికాజ్ మనం ఇలా చెప్పితే ఎవరో ఒకరు చూస్తారేమో, వచ్చే వాళ్ళు 4 టికెట్లు పోతాయి. ఏం రావు సార్, ఎవడి బాధలు అవి. మా ఆర్జీవి చెప్పట్లేదు, మీకు అర్థం కావట్లేదు. ఇప్పటికి ఎలా రీచ్ అవ్వాలి సినిమా? ఏం రీచ్ అయ్యేదండి, కాన్సెప్ట్ బాగుంటే వస్తారు, నా పబ్లిసిటీ బాగుంటే వస్తారు. ఇక్కడ ఎలా చేస్తున్నారు పబ్లిసిటీ? మీకు కనపడట్లేదు. మీరు నేను చేసేది పబ్లిసిటీనే కదా. మరి అప్పుడు నేను కోరుకోవడంలో తప్పలేదు. మీరు కోరుకోవద్దు సార్, ఆడియన్స్ కోరుకోనివ్వండి సార్. నేను పబ్లిసిటీ చేసినప్పుడు నా పబ్లిసిటీ రీచ్ అవ్వాలన్న కోరిక నాకు ఉండాలి. రీచ్ అవ్వాలని కోరుకోండి. సినిమా రీచ్ అవ్వడం అంటేనే దాని సక్సెస్ అని అర్థం. సక్సెస్ ఫెయిల్యూర్ మీ చేతుల్లో ఉండదు, నా చేతుల్లో ఉండదు, ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. ఓకే, మా ఆర్జీవి 100 సార్లు చెప్పారు, మీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఫాలో అవుదాం సార్, కొంచెం మా ఆయన కొంచెం ఫాలో అవుదాం. మీరు ఫాలో అవ్వండి, నాకేంటి సంబంధం? అంతేనంటారా? సరే, మీకు ఉన్నాయి అక్రమాలు సక్రమాలు, నాకేం సంబంధం? మా దాంట్లోకి మధ్యలోకి దూరదండి మీరు. తెచ్చిచ్చి సరే చెప్పండి. నేను అసలు దూరను మధ్యలోకి, అదేం లేదు. రైట్. విషయం ఏంటంటే, నాకు ఆర్జీవీకి నాకు మధ్య ఇంత ఎందుకు జరుగుతుంది అంటే, ఆయన సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే, అసలు ప్రాబ్లం ఏంటంటే ఆర్జీవీతో మా ఇద్దరి మధ్య 3 పిల్లల మధ్య మా గొడవ ఏంటి అంటే, మేజర్ ప్రాబ్లం, అక్రమ సంబంధం ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు నేను గండా అనే ఆయన ఇచ్చిన ఐడియాతో నేను ఒక బిడ్డను కన్నాను. అవును, ఆఫ్ కోర్స్, మీకు అన్నీ చూసుంటాను. అవును అవును. ఇప్పుడు ఒక బిడ్డ కాదు సార్, అది రోబో టైప్ అయిపోయింది లోపల మిషన్, వరుస పెట్టి గండా అయిపోయింది. ఇప్పుడు 2వ బిడ్డ బాక్స్ ఆఫీసులో రెడీ అయిపోయి కెవ్ అంటున్నాడు పొట్టలో. వాడిని ఏం చేయాలి నేను? డెలివరీ గరుడా అని చెప్పేసి వాడెనకాల తోకం కూడా రెడీ అయిపోయాడు, వాడిని ఏం చేయాలి? డెలివరీ చేయాల్సిందే. మరి డెలివరీ చేయాలిగా. మీరందరూ బాగానే ఉంటారు సార్, పబ్లిక్ ఎంజాయ్ చేస్తున్నారు బిడ్డలు పుడుతుంటే. నాకు కుంతిలాగా అయిపోయింది నా బతుకు.
నేనేం చేయాలి? ఈ బిడ్డలందరినీ ఏం చేయాలి? నేను తండ్రి ఎవరని చెప్పుకోవాలి? జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంటే నన్ను మీ ట్రోలింగ్ చూస్తున్నారా? ప్రపంచంలో ఎవడికి ట్రోలింగ్ అంతా నాకే వస్తుంది. నీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు, అది కాదు, ఇది కాదు అంటుంటే ఆయనేమో సైలెంట్గా ఉన్నాడు. ఎవడు చెప్పుకోవాలి నా బాధలు? అందువల్లే మీడియాకి వస్తున్నాను నేను. ఓకే, ఇదే ప్రాబ్లం మెయిన్. ఆయన మాట్లాడాలని కోరుకోవడం కూడా మూర్ఖత్వమే కదా. మూర్ఖత్వం. నేను అందువల్ల మాట్లాడదని చెప్తున్నా కదా, మీడియాకి చెప్పుకుంటున్నాను నేను. మా ఆయన ఇలా చేస్తున్నాడు. ఆయన రావాలి, రాలేదని అలిగాను. అవసరం లేదు రావద్దు ఇంకా మీదట అంటున్నారు. అంటే నేను బతిలానంతసేపు బతిలానా సార్, ఏం చేయాలి మరి? ఇంకా రాలేదంటున్నారు, రావద్దు అంటున్నాను. ఇంకా రాకు, పర్మనెంట్గా రాకు. నాకు మీడియా ఉంది, నేను మీడియాతో చెప్పుకుంటూ పోతుంటాను. ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా నాకు కేర్ ఆఫ్ నా మీడియా. ఇదిగో గండ, ఇదిగో బాక్స్ ఆఫీస్ విలన్ అని. నాకు ఇప్పుడు కర్ణుడు పుట్టాడు సార్, గండ. దాని తర్వాత పాండవులు 5 మంది వస్తారు, 5 ప్రాజెక్టులు వస్తాయి. ఇప్పుడు కౌరవులు 100 ప్రాజెక్టులు వస్తాయి. తెలుసో లేదో మీ గండకి ఆయన బ్యాక్ బోన్ ఏమో కావచ్చు, కానీ నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ వీళ్ళను కానీ ఇవన్నిటికి కూడా మీ గండ బ్యాక్ బోన్ అవుతుంది. అప్పుడు మీరు కదా మెయిన్ అయ్యేది. కానీ ఆయన నా క్రెడిట్, నేను ఎప్పుడు క్రెడిట్ ఆర్జీవీకి ఇస్తాను. మొదటి అటెంప్ట్కి ఆయన ఇచ్చాడు, కరెక్టే, అదొక స్ఫూర్తి, అది అయిపోయింది. తర్వాత అంతా మీ స్ఫూర్తి గండ అవుతుంది. లేదు సార్, నేను బాహుబలి టైప్లో వెనకాల భారీగా పెట్టుకుంటాను ఆర్జీవీని. ఎందుకంటే నాకు ఏదైనా కూడా నేను మర్చిపోను సార్, మూలాలు మర్చిపోవాల్సిన అవసరం లేదు. బట్ అంటే మరి అంటే మీద పడి రక్కేయడం తప్పు కదా. నేను మీద పడి రక్కేయట్లేదు సార్, తాళి కట్టకుండా నన్ను కడుపు చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయాలి చెప్పండి? సో రోడ్డుకి ఎక్కేసారు, వెంటనే రోడ్డు మీద ఉన్నాను. కుంతి టైప్ అయిపోయింది నా బతుకు. చెప్తున్నా కదా, ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావట్లేదు, ఏం చేయాలని అర్థం కాక నాకు మొదటి నుంచి నాకు మీడియా నాకు సపోర్ట్. మీడియాతో నాకు అన్నం పెట్టింది మీడియానే సార్, అందువల్లే మీడియాకి చెప్పుకుంటున్నాను నేను. సింపుల్ లాజిక్. ఎనీవే చెప్పుకోండి, ప్రతి సినిమాకి ఇలాగే చెప్పుకుంటూనే ఉండండి. మీరు అలా కంప్లైంట్స్ చేస్తూనే ఉండండి. కంప్లైంట్ ఏం లేదు, ఆర్జీవీ కమాన్ అంటుంటాను అంతే. కాకపోతే సంతోషం ఏంటంటే ఆయన వచ్చేది లేదు, తర్వాత దేవుడు ఎరుగు. కానీ మీ సినిమాలు అయితే ఒకటొకటి రిలీజ్ అవుతున్నాయి, ఉపాధి పొందుతున్నారు, ఇండస్ట్రీకి కొత్త నీరు వస్తుంది. చాలా మంది బీ ఫ్రాంక్ డైరెక్ట్గా చెప్తున్నా సార్, 100 మంది ఆర్టిస్టులు టెక్నీషియన్ని చీమల దండుల సినిమా ఇండస్ట్రీ మీద వదలబోతున్నా, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మూకుమ్మడి దాడి చేసినట్టు. మూకుమ్మడి దాడి కాదు, ఏదో పగ తీర్చుకున్నట్టు. న్యూ టాలెంట్ వాళ్ళకు దారి లేదు. ఈ మట్టి రోడ్డు మీద చీమల దండు రాబోతుంది. దారి లేదు అంటే సార్ వాళ్ళలో కూడా మీరు అన్న 1000 మందిలో కూడా ముత్యాలు 5-4 ఉంటాయి. ఏవేవో తీసి వదిలేస్తున్నారు. ఒకటి చెప్పేది అంటే అన్ని ఫిల్టర్ చేయడానికి పిలిస్తే భయం వేస్తుంది సార్. మాకు సెన్సార్ ఉంటుంది సార్ మధ్యలో, ఆ సెన్సార్ పేరే వారణా సూర్య. బలవంతంగా చూపిస్తారు, అదేదో బాబోయ్ పిలిచిన పాపానికి ఏంటో కర్మ అనుకుంటాం. ఉంటాయి అవి కూడా నాకు తెలుసు. అంటే నేను ప్లస్లో ఎలా చెప్తున్నాను, మైనస్లు కూడా ఉన్నాయి. అదే కదా, ఆ మైనస్లు అంటే ఆ ఫిల్టర్ చేయడానికి ఈజీ సినిమా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది రీజన్. ఇవి ఉంటాయి కదా. మీ క్వశ్చన్ తెలుసా? వచ్చిన ప్రతి ఒక్కరిని అయితే మా మీద దాడి చేయరుగా. పూర్తిగా ఇది మెచ్యూర్ ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇది ప్యూర్ ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇది మెచ్యూర్డ్గా ఉంది సినిమా, ఖచ్చితంగా జనాలు కనెక్ట్ అవుతుంది అంటేనే మన ఈ సినిమా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి సినిమా బయటకు వస్తుంది. ఫిల్టరింగ్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడైతే నాకు గండ రషెస్ అయితే నాకు కొంచెం నచ్చలేదు ఫస్ట్ 100%. కానీ మీరే కష్టపడి వెనకాల ఉండి ఎడిటింగ్ అన్నీ చెప్పిన తర్వాత నేను డిస్కస్ చేసేది ఇంకా దాని గురించి మాట్లాడలేను. వై బికాస్ నేను అలాగే చూడాలి ఇప్పుడు, ఎందుకంటే అంతకుముందు నాకు తెలియదు కదా మీరు దీని వెనకాల. నేను చెప్పేది కూడా సార్, ఎందుకంటే పెద్ద సినిమాలతో పోల్చొద్దు సార్. నేను ఏదో ఒక చిన్న ప్రయత్నం చేశాను, అది నేను థియేటర్ వరకు తీసుకొస్తున్నా, అక్కడ నా సక్సెస్. రేపే ఫస్ట్ షో పడితే అయిపోయింది, నేను సక్సెస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అట్లీస్ట్ సెకండ్ మూవీ కన్నా క్వాలిటీ విషయంలో కొంచెం క్వాలిటీ పెరుగుతుంది. ఆల్రెడీ పెంచేస్తున్నాం, షూటింగ్ అయిపోయింది, దీనికంటే బెటర్ క్వాలిటీ ఉంటుంది కదా, అంటే 100% ఉంటుంది. స్టెప్ బై స్టెప్ నా డెవలప్మెంట్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది సార్. ఒకటేసారి నేను రెడ్ క్యామ్ తీసుకొచ్చేసి మీతో షూట్ చేస్తానని చెప్పను నేను. క్వాలిటీ వైజ్ అండ్ స్టెప్ బై స్టెప్ ప్రతి ప్రాజెక్ట్ డెవలప్ అవుతూనే ఉంటుంది. దాన్ని మర్చిపోయా. ఇప్పుడు కెమెరా విషయానికి వస్తే ఏ కెమెరా షూట్ చేశారు? 5D Mark II. అవి రెంట్లు అంతా అది ఓపెన్ డొనేషన్లో తీసుకున్నాం. ఓకే. రెంట్ అనే మాట ఉండదు సార్, ఏది రెంట్ అనే మాట ఉండదు. ఇన్ కేస్ రెంట్ తీసుకోవాల్సి వస్తే డ్రెస్సులో ఏవో తీసుకోవాల్సి వస్తే డార్లింగ్ రెంట్ అంట వెళ్ళిపో అని చెప్తాం అంతే. ఓకే, వాళ్ళకి నచ్చితే రావచ్చు, లేకపోతే లేదు. ఓపెన్ చెప్పి చేస్తాను ఏదైనా కూడా, ట్రాన్స్పరెన్సీ. సో ఇప్పుడు ఈ కంప్లీట్ గండాకి డైరెక్షన్ అయితే మీరు ప్రొడ్యూసర్ ఎవరని చెప్పుకోవచ్చు? జీరో బడ్జెట్ కాన్సెప్ట్. జీరో బడ్జెట్, అక్కడ టైటిల్ కూడా అదే ఉంటుంది, ప్రొడ్యూస్డ్ బై జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఈజీసీ. ఎవరి క్రెడిట్ వాళ్ళకే, అంతే. నైస్, సింపుల్ లాజిక్. అయితే ఇప్పుడు జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అయితే ఆర్జీవీ కాబట్టి ఆయన ప్రొడ్యూసర్ అనుకోవాలా? లేదు, ఆయనకు ఆయన ఇస్తాను నేను. ఎలా ఫ్యామిలీ మ్యాటర్స్ ఎలా ఎంటర్ చేస్తాం సార్ ఇక్కడికి స్క్రీన్ మీదకి? ఆర్జీవీ నేను వెనకలు ఉంటాడు, ముందు ఉండడు. ఓకే, వెనకలు పెట్టుకొని నేను ఇక్కడ జర్నీ చేస్తూ ఉంటాను.
బాహుబలి టైప్లో వెనక తెలుసు కదా మీకు, పెద్ద స్టాచ్యూ ఉంటుంది, ఆ స్టాచ్యూ ఆర్జీవి. ఎనీవే థ్యాంక్ యూ ముందు వారణా సూర్య. నైస్ మీటింగ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీరు నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ విలన్ కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ సినిమా సక్సెస్ గురించి దాని గురించి కూడా మాట్లాడు. దాంట్లో మీకు ఆర్జీవీతో పాటు ఇంకొక డార్లింగ్ ఎంటర్ అవుతున్నాడు. ఎవరు చెప్తాను ఇప్పుడు. కొత్త క్యారెక్టర్ ఉందా మళ్ళీ? ఎస్ సార్, దానికి పబ్లిసిటీ వేరే ఇంకొక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. సో అంటే పబ్లిసిటీ అంటే ఇప్పుడు దీనికి ఆర్జీవీ నేను పబ్లిసిటీగా వాడుకుంటున్నారా? లేదు, అట్లేం లేదు. లేదు కదా సార్, ఆర్జీవీ నా గుండెకాయ అని చెప్తున్నా సార్. ఇన్స్పిరేషనే కదా. ప్రతిదానికి నేను ఆర్జీవీని తీసుకొస్తున్నప్పుడు పబ్లిసిటీకి ఎలా వాడుకుంటా మీరు అంటారు? ఓకే డన్. ఎలా అంటారు చెప్పండి? నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ని పబ్లిసిటీ అని ఇందాక మీరు లేదు సార్, అది కూడా ఒక గుండెకాయ, అది వస్తుంది, దారిలో ఉంది. ఎవరు అనుకోవచ్చు? నేను చెప్పాల్సిన అవసరం. మీకు పాపులర్ పర్సన్, ఎక్స్ట్రాడినరీ పాపులర్ ఉంటేనే కదా మీరు పట్టుకుంటారు. ఎంటర్టైన్మెంట్ పర్సన్ పోసాని కృష్ణ కదా. లేదు, మీరు ఏం చెప్పినా కూడా లేదనే అంటే ఇప్పుడు ఏదో ఒకటి గారు అంటే చెప్పి చెప్పక మాకెందుకు మళ్ళీ సస్పెన్స్ సిరీస్ పార్ట్ 2 ఎక్స్ట్రాడినరీ సార్. మీరు ఆ పేరు చెప్పగానే కెమెరా కూడా చూసుకుంటే కింద పడి నవ్వుతారు. అబ్బా ఏం పడుతున్నారు సార్ అంటారు అనమాట. బ్రహ్మి గారినా? కాదు, అయ్య బాబాయ్, మీరు గెస్ట్ చేయలేరు. గెస్ట్ చేసే లోపల మీకు బాక్స్ ఆఫీసులతో కూర్చుంటాయి కదా. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.